వెనక మాఫియా ఉంది. ఈ డబ్బు మాఫియా అఖాడానే ఉంది అంటున్నారు. అఖాడా లేదు, గాడిది గుడ్డు లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఒక మాఫియా నడుస్తుంది. అందుకే ఇతను అసలు అఘోరి అనిపించుకునే అర్హత ఉందా లేదా అనే విషయం మీదనే సరి అయిన సమాధానం చెప్పకుండా వీళ్ళు దాట వేస్తూ ఆ కుటుంబాన్ని తిట్టడం, ఈ కుటుంబాన్ని తిట్టడం, డబ్బులు ఇచ్చిన వాళ్ళని తిట్టడం, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇవి కాదు. ఈ రోజు మీరు ఇందాక ఇదే పాయింట్ మీరు కూడా ఈ రకంగానే అన్నారు కాబట్టి మీరు దీనికి ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఇతను అసలు నిజంగా అఘోరికి ఉండే లక్షణాలు ఇతనికి ఉన్నాయా లేదా అనేది క్లియర్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటే మాకు లేదు, మేము కాదనే చెప్తున్నాం. కాదు ఉన్నాయి అని చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉందంటే సనాతన వాదులు అనో, సనాతన ధర్మం అనో, హిందుత్వ అనో, హిందూ మతానికి మేమే టేకేదారులు అనుకునే వాళ్ళు క్లియర్ చేయాల్సిన అవసరం ఇక్కడ ఉంది. అది లేకపోతే ఎవడు పడితే వాడు నేను అది చేశాను, తెలుసా? ఎవరు తెలీదు. ఇవన్నీ వట్టి మాటలు. మరి వాళ్ళని అడిగి ధృవీకరించచ్చు కదా. ఏమండి ఒక్క నిమిషం, శేఖర్ భాష గారు నన్ను మాట్లాడిస్తే తర్వాత అంతా మీదే దున్నుకోండి. అయితే ఇక్కడ పాయింట్ అదేనండి, అతను అఘోరి అవునా కాదా అని అతనికి నిజంగా అఘోరి శక్తులు ఉంటాయా లేదా అనేది నేను మాట్లాడమంటలా. ఆ సబ్జెక్ట్ అది కాదు ఇక్కడ. అసలు ఇతను ఏంటి, ఈ శ్రీనివాస్ ట్రాన్స్జెండర్ అలయాస్ పింకీ ఏంటి, ఇతని వ్యవహారం ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది. పైగా అతని చుట్టూ ఒక అబద్ధపు ప్రపంచం ఇవాళ గోడలు కట్టేస్తుంది. ఇతను నీకు విల్లా ఉందంట కదా, నీకు డబ్బులు ఉన్నాయంట కదా అని శ్రీనివాస్ను ఒకసారి ప్రశ్నిస్తే ఏమన్నాడు, అసలు నన్ను కన్న తల్లిదండ్రులు ఏ పరిస్థితిలో ఉన్నారు, నా దగ్గర ఉంటే గనక నేను వాళ్ళకి ఇచ్చుకోనా, వీళ్ళందరికి ఎందుకు ఇస్తాను అన్నాడు. దిస్ ఈజ్ ద వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే నాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని మాయ చేసి ఇప్పుడు 3 కోట్లుకి చెక్ ఇచ్చాడు అంటే అకౌంట్లో ఉంటేనే ఇవ్వాలని ఎక్కడా రాసి పెట్టలేదు. చెక్ ఇవ్వచ్చు, వాళ్ళు వేసిన తర్వాత అది బౌన్స్ అయితే తెలుస్తుంది వీడి అకౌంట్లో డబ్బులు ఉన్నాయో లేదో అని కదా. చెక్ ఇచ్చాడు, చెక్కు తీసేసుకున్నాడు, వీళ్ళు తీసుకున్నారు కాబట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్లొచ్చు అని మాట్లాడుతున్నారు. ఇలాంటి ఎన్ని దరిద్రపు మాటలు. పైగా ఈ మొత్తం స్టోరీలో ఆ ఫ్యామిలీని మాత్రమే నిందించటము అనేది 100% తప్పు. వాళ్ళ తప్పు ఉంది, నేనే ముందు చెప్పా. తండ్రిది తప్పు, తల్లి తప్పు, అన్నలు అనబడే వాళ్ళ తప్పు, వీళ్ళందరి తప్పులు ఉన్నాయి. శ్రీవర్షినిది తప్పు ఉంది ఇక్కడ. అదే ఎవరన్నా ఎవరో తెలియదు అన్ని చెప్పేశామండి. మీరు అంత క్యారెక్టర్ అసాసినేషన్ చేయక్కర్లా. ముందు మీరు ఏమన్నా 15 మంది ఐ లవ్ చెప్పారట చూడండి. పాపం ఎవరు నచ్చలేదట, అలా అఘోరి మాత్రమే నచ్చింది. మరి అఘోరికి ఎందుకు నచ్చింది? డబ్బు ఉంది కాబట్టి, 3 కోట్లు ఇచ్చింది కాబట్టి. అంటే అఘోరికి ఎందుకు నచ్చింది? ఫీజు కట్టింది అఘోరి. అఘోరికి అన్ని మహిమలు ఉంటే వర్షిని ఎందుకు పెద్ద పెద్ద హీరోయిన్లను కూడా ఆవాహన చేసుకోవచ్చు. ఇంకా ఏమున్నాయో రష్మికనే వశీకరణం చేసుకున్నాడు అనుకోండి. రష్మికకు ఒక సినిమాకి 30 కోట్లు 20 కోట్లు ఇస్తున్నారంట. మరి పోనీ డబ్బులు వచ్చేస్తాయి కదా. మరి వర్షినికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా, ఇది మీరు గమనించండి. వర్షిని నాకు ఈయనే కావాలి అని చెప్పి గట్టిగా అడుగుతున్న నేపథ్యం నిజంగానే ఆయన మీద అంత మనసు పడిపోయి ఆయనతోనే ఉండాలనుకున్నప్పుడు ఈ మీడియా హడావిడి చేయదు. మమ్మల్ని మా పాటకు వదిలేయండి, మేము ఎక్కడో పోయి బతుకుతాం, మమ్మల్ని వదిలేయండి అని చెప్పి అంటారు. మీడియా ముందుకు వచ్చి రెచ్చగొట్టి ఇవన్నీ కూడా తీసుకురాదు. మమ్మల్ని వదిలేయండి, మా పాటికి మేము పోతాం అనే యాటిట్యూడే కనిపిస్తుంది. అలాగే వాళ్ళ తల్లిదండ్రుల యాటిట్యూడ్ లో కూడా అంత లైట్ తీసుకోరమ్మా. నిజానికి వాళ్ళకి పరుగు పోయింది, వెళ్ళిపోయింది అనుకుంటే వాళ్ళు అంత లైట్ తీసుకునే వాళ్ళు కాదు. వచ్చింది అనేది ఖచ్చితంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయి, దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నాయి అనేది డౌట్. ఫైనాన్షియల్ గా తీసుకున్నారు అఘోరి నుంచి అని మీరు కూడా చెప్తున్నారు. ఏదో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అయితే ఖచ్చితంగా జరిగింది అనేది. లేకపోతే అంత ఈజీగా ఒక కూతుర్ని ఇప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మీరు తప్పుగా కూడా చూడదు. సరే ఇంకా చచ్చిపోయి ఇంక ఏం చేసినా ఇది వినట్లేదు, సరే పోయి అఘోరించు అనుకున్నప్పుడు బాగా చూసుకుంటాడా లేదంటే నేను బాగా చూసుకుంటాను చెప్పడానికైనా ఒక సేఫ్టీ కోసమే చెప్తారు. ఇప్పుడు వాడికి భూమో లేకపోతే ఏదో ఉంటే లేదు. శేఖర్ భాష ఇక్కడ క్లియర్ కట్ గా వాళ్ళకి ఇష్టం లేకనే కదా గుజరాత్ దాకా వెళ్ళి వెనక్కి తీసుకొచ్చుకున్నారు. మళ్ళీ అమ్మాయి వెళ్ళిపోయింది. దానికి ఇప్పుడు ఇంకా ఆ కుటుంబంలో వాళ్ళు చేసిన మొదటి తప్పు ఏంటి అంటే ఈ అమ్మాయిని తణుకు దగ్గర బాబా దగ్గరికి తీసుకెళ్లడమే వాళ్ళు చేసిన తప్పు. వాళ్ళు ఒక పెద్ద ప్లాన్ తోటి తీసుకుని వెళ్ళారు ఈ అమ్మాయిని. వాడు ఉపదేశం చేశాడు. నేను అనేది ఏంటంటే ఇలా మోసాలు చేసే వాళ్ళకి
మోసపోయే వాళ్ళు ఉంటారు. మోసపోయాడు అనొద్దు, మోసం చేయలేదు. మోసం చేసే వాళ్ళు ఉన్నంత కాలం మోసపోయే అతను మోసం అనే పదం వాడకండి. మోసం అంటే ఏంటి? ఏమైనా చేస్తానని చేయకుండా మోసం. అతను ఏం మోసం చేయలేదు. మరి ఇప్పుడు వాళ్ళకి పూజలు చేస్తానని చేయలేదు కదా. మోసం కాదు, అతను ఒక పూజ చేశాడు, దాని తగ్గది అసలు పూజలే చేయలేదంట. పూజలే